హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మసాలా ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్, మిర్చి, టమాటా అండ్ క్యారెట్ తురుము. అన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని తీసుకుందామండి. ఈ క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు కొంచెం అన్నీ తీసుకొని వేసుకుందామండి. కలుపుకుందాం. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఎగ్స్ తీసుకోవాలండి. మేమైతే కొంచెం ఎక్కువే కావాలని చెప్పి మేము ఎక్కువే కలుపుకున్నాము. మేము తీసుకున్న ఎగ్స్ 5 అండి. 5 ఎగ్స్ మేము తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఆ ఎగ్స్ అనేది స్మాష్ చేస్తున్నామండి. 5 ఎగ్స్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి, గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఏదైతే ఈ మసాలా ఆమ్లెట్కి మనం ప్రిపేర్ చేసుకొని గిలకట్టుకుంటున్నాం కదండి, దాన్ని పాన్పై వేడవుతుంది కదండి ఆయిల్, దాని మీద వేసుకొని ఆమ్లెట్ వెడల్పుగా చేసుకోవాలండి. ఎవరైతే మా ఛానల్ని మీరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేసి నేను నేర్చుకుంటున్న వాటిని మీరు కూడా చూసి నేర్చుకుంటారని, నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఆమ్లెట్. నేను ఇది ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.